పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట, ఈనాటి దేవుని యొక్క వాక్యములు శుభవార్త 6వ అధ్యాయములు 20వ వచనము నుండి చదువుకుందాం. యేసు శిష్యులను చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను. పేదలకు మీరు ధన్యులు, దైవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొని ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరపబడుదురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్ము ద్వేషించి, వెలివేసి, నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని నమ్మినటువంటి బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి చక్కనైనటువంటి మాట. నిన్నటి రోజున యేసు ప్రభువు శిష్యులను పిలిచి వారిలో నుండి 12 మంది అపోస్తులను ఎన్నుకొనడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఆ శిష్యులను, అపోస్తులను చూస్తూ ప్రభువు చాలా చక్కనైనటువంటి విషయాలు వాళ్ళకి బోధిస్తున్నారు. 3 మాటలు మనం వింటూ ఉన్నాం. లూకా శుభవార్త 6వ అధ్యాయం 20వ వచనములో ప్రభు అంటున్నటువంటి మాట, పేదలకు మీరు ధన్యులు, దైవరాజ్యం మీది అంటున్నాడు. మీరు ఆకలిగొనినప్పుడు ధన్యులు, మీరు సంతృప్తి పరపబడుదురు అంటున్నారు. శోకార్తులైన మీరు ధన్యులు, మీరు ఆనందింతురు అంటున్నాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, దేవుని యొక్క మాట ఈరోజు మనందరికీ ఏదో వింతగా అనిపించవచ్చు. ఏంటి, మీరు ఏడిస్తే మీరు ధన్యులంటాడు, ఆకలిగా ఉంటే ధన్యులంటాడు, పేదవాళ్ళైతే ధన్యులంటాడు అంటున్నాడు. మన చుట్టూ ఉన్న సమాజం ఒప్పుకుంటుందా అండి? మనం ఏడుస్తుంటే మనం మంచివాళ్ళమని, గొప్పవాళ్ళమని ఒప్పుకుంటుందా? అక్కడితో అల్లాడిపోతుంటే మనల్ని గుర్తిస్తుందా? పేదవాళ్ళైనటువంటి మనకి చోటుందా? ఇక్కడ మనము గుర్తు పెట్టుకోవలసినటువంటి మాట ఒకటి ఏంటయ్యే, దేవుని లీలలు, మానవుని ఆలోచనలు 2 వేరు అని మనం అర్థము చేసుకోవాలి. మానవులు ఆలోచించినట్లుగా, మనుషులు ఆలోచించినట్లుగా భగవంతుడు ఆలోచించడు, భగవంతుడి లీలలు ఉండవు అని మనం ఇక్కడ అర్థము చేసుకోవాలి. ఇక్కడ పేదవారిగా ఉన్న వారికి విలువ లేదు, ఆకలితో అల్లాడేవాడిని ఎవడు పట్టించుకోడు, ఏడుస్తూ ఉన్నటువంటి వారిని ఎవరు కూడా కనీసం ధరికి కూడా చేరనివ్వరు. మరి ప్రభువేమో మీరే ధన్యులు అంటున్నాడు. ఈ మాటలు వింటూ ఉంటే నాకు చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తుంది. నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు నూజివీడులో సెయింట్ థామస్ హై స్కూల్లో చదువుతూ ఉండేవాడిని. ఒకసారి క్రిస్మస్ సెలవులకి ఇంటికి వచ్చాను. అప్పుడు మా నాన్న రిజిస్టర్ ఆఫీస్లో స్టాంపు వెండర్గా పనిచేస్తూ ఉండేవాడు. సో ఇంటి దగ్గర ఖాళీగా ఉండటం ఎందుకని నాన్న ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ఆఫీస్లో నాన్న ఉంటే నేను బయట వరండాలో కూర్చొని ఉన్నా. ఈలోపు ఆఫీస్లో రైటర్గా పనిచేసేటువంటి శేషగిరిరావు గారు అనేటటువంటి ఒక అతను బయటకు వచ్చి నన్ను చూసి, ఎరా బాయ్ బాగున్నావా, ఎప్పుడొచ్చావు, బాగా చదువుతున్నావా అన్నాడు. బాగా చదువుతున్నానండి. అక్కడ ఎట్లా ఉంది హాస్టల్లో? బాగానే ఉంది. ఏం బాగురా, హాస్టల్లో బాగోదు, మాకు తెలియదా, అక్కడ తిండి సరిగ్గా ఉండదు, నీళ్ళు సరిగ్గా ఉండవు, సరిగ్గా చూసుకోరు, ఎందుకంత బాధలు నీకు?
ఎందుకని ఇబ్బందులు పడతావు? ఇక్కడ చూడు, మీ అన్నయ్య చక్కగా ఇంటి దగ్గర ఉండి మంచిగా ఆడుకుంటా, మంచి తిండి తింటా, మీ నాన్నతో పాటు ఉండి చక్కగా తిరుగుతా ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చేయచ్చు కదా నువ్వు కూడా, ఎందుకు అక్కడ బాధలు పడతా ఇబ్బందులు పడతా ఉంటావు అని అన్నాడు. అప్పుడు ఆయన ఇంకా చూసి నేనన్నా, అలా ఏం కాదు అంకుల్, అక్కడ బాగానే ఉంది, నాకు తెలుసులేరా, వచ్చేసే నువ్వు కూడా ఇక్కడే మంచిగా ఉండొచ్చు మీ అన్నయ్యలతో పాటు అని అన్నాడు. అప్పుడు తెలిసి అన్నానో తెలియక అన్నానో, ఏ ఉద్దేశంతో అన్నానో తెలియదు, కానీ ఆయనతో ఒక మాట అన్నానండి. అంకుల్, నేను ఇప్పుడు కష్టపడుతున్నాను, బాధపడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను అంటే నాకే మంచిది అంకుల్, రేపు నాకు బాగుంటది, రేపు భవిష్యత్తులో బాగుంటది. ఇప్పుడు నేను కష్టపడుతున్నానంటే భవిష్యత్తులో సుఖపడతానేమో, ఇప్పుడు నేను ఇబ్బందులు పడుతున్నానంటే పెద్దయ్యాక నా జీవితం బాగుంటది కదా, కాబట్టి ఇప్పుడు నేను కష్టపడినా ఇబ్బంది పడినా పర్వాలేదు, నా చదువు కోసం నా భవిష్యత్తు కోసం నేను ఎంత ఇబ్బంది పడైనా అక్కడే ఉండి బాగా చదువుకుంటాను అంకుల్, నేను అప్పుడు భవిష్యత్తులో పెద్దయ్యాక సుఖపడతాను, సంతోషపడతాను, నా జీవితం బాగుంటది అని ఆ రోజు అన్నానండి. శభాష్ అబ్బాయ్ అని చెప్పి భుజం తట్టేసి వెళ్ళిపోయాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈరోజు ప్రభు అచ్చంగా అదే మాట మరి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నారు. నాకు ఆ రోజు ఆయనతో తెలుసన్నానో లేదు, ఇప్పుడు నేను కష్టపడితే తరువాత బాగుంటది, ఇప్పుడు నేను బాధపడితే భవిష్యత్తు బాగుంటది, ఇప్పుడు నేను ఇబ్బంది పడితే తర్వాత నేను సుఖపడతాను అన్నాను. చూడండి, నిజంగానే ఆ రోజున నేను బాధపడి ఉండొచ్చు, ఇబ్బంది పడి ఉండొచ్చు, కష్టాలు పడి ఉండొచ్చు. ఈరోజు భగవంతుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు, ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చాడు, సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చాడు. అక్కడ అనేక సార్లు అన్నం బాగాలేదన, కూరలు బాగాలేదని తినలేనటువంటి స్థితిలో చాలా సార్లు పొట్ట మార్చుకున్నటువంటి రోజులు నాకు ఉండేవి. ఈ రోజున కొన్నిసార్లు టేబుల్ మీద తినడానికి కూర్చుంటే ఏ ఐటెం తినాలో అర్థం కాని పరిస్థితుల్లో, ఏది వదిలిపెట్టాలో అర్థం కాని పరిస్థితుల్లో కడుపు నిండా తినటానికి భగవంతుడు ఇచ్చాడు. ఎక్కువై వదిలేసేటటువంటి పరిస్థితిని భగవంతుడు ఈరోజు నాకు ఇచ్చాడు. ఆ రోజు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుంటాను, ఇంటికి దూరంగా ఉన్నా, కుటుంబానికి దూరంగా ఉన్నా, అయిన వాళ్ళందరికీ దూరంగా ఏడిచాను చాలా సార్లు. కానీ ఈరోజు సుఖాన్ని, సంతోషాన్ని భగవంతుడు నాకు ఇస్తున్నాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఎవరమైనా కూడా చిన్నప్పుడు ఎంత కష్టపడైనా, ఎంత బాధపడైనా బాగా చదువుకుంటే రేపు భవిష్యత్తు బాగుంటుంది. పెద్దవాళ్ళైన తర్వాత కూడా మీరు కష్టాన్ని నమ్ముకోండి, కష్టపడితే రేపు సుఖం ఉంటుంది. బాధపడుతున్నారని, పేదరికంలో ఉన్నారని, లేనితనంలో ఉన్నారని మీరు భయపడొద్దు, బాధపడొద్దు. కష్టపడితే తప్పకుండా సుఖము, సంతోషము, ఆనందము భగవంతుడు ఇస్తాడండి. కాబట్టి ప్రభుని మాటలకు అర్థము రెండు విధాలుగా ఉంది. ఈ రోజున మీరిక్కడ పేదలుగా ఉన్నారా, మీరు ధన్యులు, ఎందుకంటే మీరు ఇక్కడ బాధలు పడుతున్నారు కదా, ఆ రాజ్యంలో మీరు సుఖపడతారు, అక్కడ మీరు ధన్యులు అంటున్నాడు. మీరిక్కడ ఏడుస్తూ ఉన్నారా, శోకార్తులుగా ఉన్నారా, ఇబ్బందులు పడుతూ ఉన్నారా, భయపడకండి, నా రాజ్యంలో మీరు ఆనందపడతారు, సంతోషపడతారు, నా రాజ్యం మీరిదే. మీరిక్కడ పేదవారిగా బాధలు అనుభవిస్తూ ఏడుస్తూ దుఃఖముతో ఉంటే నా రాజ్యము, దైవరాజ్యం మీదే అంటున్నాడు. అక్కడ మీరు ఆనందపడతారంటారు, అక్కడ మీరు సుఖపడతారు, నిత్య జీవితాన్ని పొందుకుంటారు, అక్కడ మీరు తప్పకుండా సంతోషంగా ఉంటారు బిడ్డ అంటున్నాడు. మీరు ఇక్కడ ఆకలితో అల్లాడిపోతున్నారా, నా రాజ్యములో మీకు సంతృప్తిగా నింపబడతారు, సంతృప్తిగా మీరు తినగలుగుతారు, భయపడకండి, బాధపడకండి, నేనున్నాను కదా మీకు అంటూ ప్రభు చాలా చక్కగా లూకా శుభవార్త 6వ అధ్యాయములో ఇంకొక మాట అంటూ ఉన్నాడండి. 23, 24 వచనాలు చూస్తే ప్రభు అంటున్నటువంటి మాట, నా నిమిత్తము మిమ్ము ఎవరైనా హింసిస్తే, బాధలు పెడితే, వెలివేస్తే, దూషిస్తే, ద్వేషిస్తే భయపడకండి, బాధపడకండి. ఆహా, మీరెంతటి ధన్యులు, నా కోసం ఈ లోకం మిమ్ము దూషిస్తుందా,
నేను ప్రేమిస్తున్నా బిడ్డ అని అంటున్నా. ఈ లోకం నిన్ను ద్వేషిస్తుందా, నేను హక్కును చేర్చుకుంటా బిడ్డ అంటున్నాడు. ఈ లోకం నిన్ను వెలివేస్తుందా, నా రాజ్యంలో నేను స్వీకరిస్తా బిడ్డ అంటున్నాడు. నా నిమిత్తము ఇక్కడ నిందలు, అవమానాలు, హింసలు పడుతున్నావా బిడ్డ, రాజ్యములో పరిశుద్ధ జీవితము జీవించేది నువ్వే, దైవరాజ్యములోనికి అడుగు పెట్టేది నువ్వే. భయపడకు. ఈ లోకం నిన్ను అవమానిస్తుందని, ఈ లోకం నిన్ను గుర్తించట్లేదని, ఈ లోకం నిన్ను ద్వేషిస్తుందని, ఈ సమాజం నిన్ను దూరము చేస్తుందని, నా నిమిత్తం హింసలు, బాధలు అనుభవించాల్సి వస్తే ధైర్యముగా అనుభవించు, సంతోషముగా స్వీకరించు. రాజ్యంలో స్థానము నీదే బిడ్డ. ఇక్కడ నీవు పడుతున్నటువంటి ప్రతి బాధకు అక్కడ రెట్టింపుగా ఆనందాన్ని పొందుతావు. ఇక్కడ నీవు నా నిమిత్తము చిందిస్తున్నటువంటి ప్రతి చెమట బొట్టుకు, ప్రతి రక్తపు బొట్టుకు అక్కడ నా రాజ్యంలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకుంటావు బిడ్డ. నీవు భయపడకు, బాధపడకు, కృంగిపోకు, నేనున్నాను కదా, ధైర్యముగా ఉండు. లోకంలో ఎంత కష్టపడితే, ఎంత ఇబ్బంది పడితే, ఎంత బాధపడితే రేపు అంతగా ఎదుగుతావు, అంతగా గొప్ప జీవితాన్ని, దీవెనకరమైనటువంటి జీవితాన్ని భగవంతుడు ఇస్తానంటున్నాడు. ఆయన నిమిత్తం బాధపడితే ఏమంటున్నాడండి, నా నిమిత్తం బాధలు అనుభవించవలసి వస్తే, నా నిమిత్తం శ్రమలు అనుభవించవలసి వస్తే, నా నిమిత్తం కష్టపడవలసి వస్తే ఇంకా అధికముగా దీవించబడుతున్నావు. ఒకవేళ నీ కుటుంబము నీ ప్రార్థనను చూసి నీవు పద్దాక భగవంతుడు భగవంతుడు యేసయ్య యేసయ్య అంటున్నావని చెప్పి నిన్ను దూషిస్తున్నారా, బయట వారందరూ నిన్ను ద్వేషిస్తున్నారా, ఈ సమాజం నిన్ను చేదరించుకుంటూ, అసహించుకుంటూ నిందలు మోపుతుందా నీ మీద, భయపడకు. నీవు మంచి జీవితమే జీవించు. ఈ లోకానికి నీవు లొంగిపోకో, వారనేట మాటలకు నీవు కృంగిపోకో, వారు పెట్టేటటువంటి బాధలకు నీవు బాధపడకు, ధైర్యముగా ఉండు, భరించు. నా నిమిత్తము నీవు అనుభవించే ఏ శ్రమైనా వృధాగా పోదు, నా నిమిత్తము నీవు చెందించే రక్తపు బొట్టు కూడా వృధాగా పోదు. నా నిమిత్తం నీవు అనుభవించిన ఏ కష్టమైనా కూడా నీకు సుఖముగా, సంతోషముగా మారుతుంది. నా రాజ్యము నీదే, నా రాజ్యములో స్థానము నీదే, నేను హక్కున చేర్చుకునేది నిన్నే బిడ్డ. నా దగ్గర నీకు స్థానం ఉంటుంది కదా, ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? ఈ లోకాన్ని చూచి, ఈ లోక మాటలు చూచి, ఈ లోక పోకడలు చూచి వాళ్ళు నిన్ను ద్వేషిస్తున్నారని చెప్పి నీవు భయపడి, బాధపడి, కృంగిపోయి వారి వెనకాల వెళ్ళిపోకు. చెడును చెడుగానే చూడు, నీవు మంచి వైపే వెళ్ళు. చెడు ఆకర్షిస్తుంది, అయినా కూడా వెళ్ళకు. చెడు నిన్ను లాగుతుంది, అయినా వెళ్ళకు. చెడు నిన్ను వేలెత్తి చూపుతుంది, నీవు మంచిగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా లోకము అంగీకరించట్లేదండి. ఈ రోజుల్లో మంచి పనికి రావట్లా, నిజాయితీ పనికి రావట్లా, న్యాయము పనికి రావట్లా. అయినా కూడా యేసయ్య కోసం మంచిగానే బ్రతుకుతాం, నిజాయితీగానే బ్రతుకుదాం, నీతిగానే బ్రతుకుదాం, న్యాయంగానే బ్రతుకుదాం. ఎంత కష్టము, ఎంత ఇబ్బంది, ఎంత శ్రమలు, ఎన్ని బాధలు ప్రభువు కోసం ఈ లోకమును మనం అనుభవించవలసి వచ్చినా సంతోషముగా అనుభవిద్దాం. దైవరాజ్యం మనదే అంటూ ప్రభు హామీ ఇస్తున్నాడు. ప్రభు మాట తప్పడు, అబద్ధమాడడు. నిజాయితీ అంటేనే ప్రభువు సత్యవంతుడైనటువంటి యేసయ్య మాటలు నమ్మి విశ్వాసముతో ప్రభు రాజ్యములో స్థానము కోసం ఈ లోకంలో ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు వచ్చినా కృంగిపోకుండా ధైర్యంగా పోడండి. తప్పకుండా ప్రభుని యొక్క ఆశీస్సులు, దీవెనలు నీకు, నీ కుటుంబానికి కలుగుతాయి. కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైన యేసయ్య, నీ వాక్యము విన్నా, నీవిచ్చినటువంటి మాట చొప్పున అయ్యా ఈ లోకములో పేదరికముతోనూ బాధలతోనూ కృంగిపోతున్నటువంటి బిడ్డలకు అభయహస్తాన్ని ఇస్తున్నావు. భయపడబండి బిడ్డ, ధైర్యముగా ఉండండి, నా రాజ్యములో స్థానము మీదే. ఇక్కడ మీరు ఎంత బాధపడి, ఎంత ఇబ్బంది పడి, ఎంత కృంగిపోయినా కూడా ధైర్యం వహించండి. సత్యము కోసం బ్రతకండి, నీతిగా, నిజాయితీగా, మంచిగా బ్రతకండి. దైవరాజ్యము మీదే అంటున్నటువంటి దేవాది దేవ, నీకు స్తుతులు, వందనాలు చెబుతూ ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంటూ దైవ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డ కూడా నాయన ఈ లోకంలో ఎదురేటువంటి కష్టాలకు, ఇబ్బందులకు, శ్రమలకు కృంగిపోకుండా ధైర్యముగా ఉండటం కోసం, ఈ లోకంలో ఎదురేటటువంటి అన్ని రకమైనటువంటి బాధలు, హింసలు, ఇబ్బందులు, పేదరికం వలన వచ్చేటటువంటి ప్రతి కష్టాన్ని తట్టుకుని నిలబడగలిగినటువంటి శక్తిని, ధైర్యాన్ని, బలాన్ని బిడ్డలకు దయచేస్తూ నీ కృప, నీ దీవెన, నీ అనుగ్రహాలతో ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.